పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో దారుణం జరిగింది. స్థానిక రైస్ మిల్లులో పనిచేస్తున్న బలరాములు అనే వ్యక్తి బరి తెగించాడు. తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతలోనే గుర్తించిన బాలిక తల్లి స్థానికుల సహాయంతో అతన్ని పట్టుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బాలిక మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పాప పేరేంది? ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు ఉన్నాయి సార్ బాబాకు. మీరు రైస్ మిల్ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు? పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో దారుణం జరిగింది. స్థానిక రైస్ మిల్లులో పనిచేస్తున్న బలరాములు అనే వ్యక్తి బరి తెగించాడు. తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతలోనే గుర్తించిన బాలిక తల్లి స్థానికుల సహాయంతో అతన్ని పట్టుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బాలిక మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘోరమ్మ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జరిగింది. స్థానిక రైస్ మిల్లో పనిచేస్తున్న బలరాములు అనే వ్యక్తి బరి తెగించాడు. మనం ఎన్టీవీ స్క్రీన్పై సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. 6 ఏళ్ల బాలికను ఎత్తుకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. బలరాములు అనే వ్యక్తి తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకు వెళ్ళి అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశాడు. దానికి సంబంధించిన దృశ్యాలు, ఆ బాలికను ఎత్తుకు వెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతలోనే గుర్తించిన బాలిక తల్లి స్థానికులు సహాయంతో అతన్ని పట్టుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బాలిక మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో దారుణం జరిగింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. విజయ్ భాస్కర్, నిజంగా చాలా అమానుష ఘటన ఇది. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపడం అనేది సామాన్యమైన విషయం కాదు. సో దీనిపై పోలీసులు ఎలా స్పందించారు? అలాగే ఆ నిందితుడిని పట్టుకున్నారా? రఫీ, సుల్తానాబాద్ సమీపంలోని కాట్నపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఒక రైస్ మిల్లో ఒక అమానవీయ ఘటన జరిగింది. హృదయ విదారకం అని చెప్పొచ్చు. మానవత్వం ఉన్న ప్రతి మనిషి చెలించిపోయే ఘటన జరిగింది. అభంశుభం తెలియని 6 ఏళ్ల పసిపాప పైన ఒక కామాంధుడు అర్ధరాత్రి ఆదమర్చి నిద్రిస్తున్న తల్లిదండ్రుల చింతన నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్ళి, నిద్రలో ఉన్న బాలికను ఎత్తుకెళ్ళి కొంచెం దూరం తీసుకెళ్లిన తర్వాత అత్యాచారం చేసి ఆ పైన గొంతునులు హత్య చేసిన ఆ ఘటన ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక కలకలం అయితే రేపుతా ఉన్నది. మనం ఇక్కడ విజువల్లో గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ఇల్లు ఏదైతే డోర్ వేసున్న క్వార్టర్ ఏదైతే ఉందో ఈ క్వార్టర్లో ఆ బాలిక తల్లిదండ్రులతో పాటు ఉంటున్నారు. ఆ బాలిక 6 ఏళ్ల బాలిక, పాపం మైనర్ బాలిక. ఆ అమ్మాయి ఇక్కడ బయట నిద్రిస్తున్నారు. ఎండాకాలం కావడంతో ఉక్కపోస్తుందని బయట నిద్రిస్తున్న ఆ బాలికను ఆ పక్కన ఉన్న 3వ క్వార్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ బలరామ్ అని, యూపీకి చెందిన బలరామ్ అనే ఒక హమాలి ఈ రైస్ మిల్లో పనిచేస్తున్నాడు. ఈ యూపీ కార్మికులు ఇక్కడ ఉన్నారు. అతను ఒక కామాంధునిగా ఒక మానవత్వం, ఒక పైశాచికంగా మారి నిద్రిస్తున్న బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఆ ఘటన ఈ ప్రాంతంలో ఒక కలకలం రేపిందని చెప్పవచ్చు. ఈ అత్యాచారం చేయడమే కాకుండా అమ్మాయిని హత్య చేయడం అనేది హృదయ విదారకంగా మారింది ఈ ప్రాంతం అంతా. ఒక్కసారి సభ్య సమాజం నివ్వెరపోయిన పరిస్థితి అయితే ఉన్నది. ఇక్కడ రైస్ మిల్లు ఓనర్ కూడా ఉన్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఏంటనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడు వచ్చింది మీ దృష్టికి ఈ ఘటన? సార్ రాత్రి 11ంటికి వచ్చింది సార్. మేము హైదరాబాద్ అంటే రాత్రి 11 గంటలకు వాళ్ళు ఫోన్ చేస్తే వెంటనే పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి తొందరగా రావడం జరిగింది. రాజనంగా సీసీ ఫుటేజ్ చూడడం వల్ల మనిషి ఎత్తుకపోయినట్టు అనిపించింది. ఎత్తుకపోయినట్టు కనిపించింది. కాబట్టి వెంటనే పోలీసు వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి మొత్తము బెటాలియన్ వాళ్ళు దాదాపు ఒక 20 మంది సిపిలు, డీసీపీలు వాళ్ళంతా పోలీసు వాళ్ళందరూ ఇంటరాగేట్ చేసుకొని మొత్తము టోటల్ సర్వే చేసినారు. మళ్ళీ పూర్తిగా సీసీటీవీలు చూసిన తర్వాత ఎంతమంది పనిచేస్తున్నారు సార్ ఈ రైస్ మిల్లో? ఈ రైస్ మిల్ దాదాపు 25 మంది పనిచేస్తారు సార్. అంతా యూపీ వాళ్ళని? అంత యూపీలో అసలు తెలంగాణ మన లోకల్ వాళ్ళు ఉన్నారు, బయట ఉన్నారు. లోకల్ వాళ్ళు వెళ్ళిపోతారు సాయంత్రం, నైట్ ఇలా పడుకుంటారు. దాదాపు 20 మంది ఇక్కడ పడుకున్నారు సార్ నైట్. ఈ బాధిత బాలిక కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది సార్? వీళ్ళు దహయాం అని ఆదిలాబాద్ ఉంటుంది. అయితే రాత్రి నిన్న 7 గంటలకు విపరీతమైన వర్షము, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాల వల్ల నైట్ కరెంటు బంద్ అయింది. మొత్తము కరెంటు లేకపోవడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా దాదాపు రూమ్లే పడుకుంటారు. తల్లి, తండ్రి, 2 పిల్లలు ఉన్నారు సార్, పడుకున్నారు. దాని పక్కన ఇంకా వేరే గారు ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి ఇక్కడ పడుకొని ఉన్నా కానీ పక్క రైస్ మిల్ నుంచి అతను వచ్చి నైట్ ఎత్తుకుపోయి ఈ రైస్ మిల్ కదా, ఈ రైస్ మిల్ కాదు, వేరే పక్కన రైస్ మిల్ నుంచి తీసుకుపోయి ఎత్తుకొని హృదయ విదారకంగా చేసి చాలా బాధ అనిపించింది. నైట్ నుంచి వెనుకలాడడం జరిగింది. పోలీసు వాళ్ళు దొరకబట్టిరు. వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఇంటరాగేట్ చేసిన పొద్దున్న నుంచి కూడా
ఇంటరాగేట్ చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం ఇది. అంటే అతనికి ఇప్పుడు ఆ బలరాం అనేటోడు ఎవరైతే ఉన్నారో అతను ఈ రైస్ మిల్కి వచ్చేవాడు ఇంతకుముందు, అతనికి ఏ గంజాయి అది ఇది మాదక ద్రవ్యాలు కూడా సేవించినట్టు వస్తుంది. లేదు సార్, ఇదివరకు ఇక్కడ మిల్లుకు రాడు, ఆ మిల్లో పనిచేస్తాడు. అతను కూడా దాదాపు నెల రోజు నుంచి పనిచేస్తున్నా తెలిసింది మాకు, ఈ మధ్యనే తెలిసింది మనకు. ఇప్పుడు రాత్రి వాళ్ళందరినీ కూడా ఇంటరాక్ట్ చేస్తే మన నెల రోజు నుంచి మా దగ్గర పనిచేస్తున్నా అని చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ ఘటన అనేది ఒక సభ్య సమాజం తీవ్రంగా కలిచివేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. పోలీసులు వెంటనే నిందితుడిని, ఇక్కడున్న ఇతర అమాలీలు కానీ ఇతర కార్మికులు కానీ వాళ్ళ సాయంతో ఆ నిందితుడిని వెంటనే పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అతన్ని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు అదుపులో అతను ఉన్నట్టు సమాచారం. అయితే బాలిక తల్లిదండ్రులు సంబంధించి ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం, అంటే దాదాపు మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది, అక్కడి నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి ఒక కన్న కూతురుని ఇలా ఒక కన్న కూతురు మరణం అనేది వాళ్ళను తీవ్రంగా కలిచివేస్తున్నది. ఇక్కడ కొంతమంది కార్మికులు ఉన్నారు, ఈ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ హమాలీలుగా పనిచేస్తున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆప్కా నామ్ క్యా హై? सत्रह सदा वो पहचान के कौन बलराम नहीं 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 रात क्या क्या कर रहे इधर? रात में खाना पकाया उधर सो गया और वो फैमिली लेके इधर सो गया। ऐसा बात है यार। कितने बजे को? लगभग 11:02 రాత్రి 11:30 ప్రాంతంలో వర్షం వచ్చింది. వర్షం వచ్చి కరెంటు పోయిన నేపథ్యంలోనే అందరం బయటపడుకున్నాం, అందరం ఒకే దగ్గర ఉన్నాం, ఆదమర్చి నిద్రపోతున్నాం. పొద్దంతా కష్టపడి ఆదమర్చి నిద్రపోతున్న తల్లి పక్కలో పడుకున్న అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఒక అమానుషంగా క్రూరంగా ఈ అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అయితే మాత్రం అందరూ ఒక బాధపడే సంఘటనగా చెప్పవచ్చు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.